ఈ ఆజ్ఞ అంత సులభమైనదేమి కాదు. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించమంటే నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటున్నావో, నీ శరీరాన్ని నువ్వు ఎలా ప్రేమించుకుంటున్నావో, నీ కడుపును నువ్వు ఎలా ప్రేమించుకుంటున్నావో, ఎదుటి వారిని కూడా అదే విధంగా నువ్వు ప్రేమించాలి. అంటే వాళ్ళ అవసరతల్లో, వాళ్ళ అక్కరతలో, వాళ్ళ బాధల్లో, వాళ్ళ పరిస్థితుల్లో నీవు వాళ్ళకి సహాయం చేయాలి అని అర్థం. నిన్ను నువ్వు ప్రేమించుకుంటున్నావు కదా, సమస్తం నీకు సమకూర్చుకుంటున్నావు కదా, లేని వాళ్ళకి నీకున్న స్తోమతలో దేవుడు నీకు ఇచ్చిన ఆ యొక్క స్తోమత ప్రకారం వాళ్ళకి నువ్వన్నీ సహాయం చేయాలి. ఇది అంత సులభమైనది కాదు. చాలామంది అద్భుతంగా ప్రార్థనలు చేస్తారు, అద్భుతంగా ఆరాధనలు చేస్తారు, అద్భుతంగా కూడికలకి వెళ్తారు, పరుగులు ఉరకలతో వెళ్తూ ఉంటారు మందిరాలకి. 24 గంటలు మందిరంలో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఎంతమంది ఇలాంటి వాళ్ళు తమను తాము ప్రేమించుకున్నట్లుగా ఇతరుల అవసరతలు కూడా వాళ్ళు సహాయపడుతూ ఉన్నారు? కాబట్టి క్రియలు లేకపోతే మన విశ్వాసం వ్యర్థమే. ఎంత గొప్పగా వాక్యాలు బోధించినా అది వ్యర్థమే. క్రియలు లేని విశ్వాసం వ్యర్థమే. మన విశ్వాసానికి క్రియలు జత అయి ఉండాలి. గొప్పగా బోధిస్తున్నామని కాదు, ఇతరులకు సహాయం పడాలి, ఇతరుల అవసరతలో సహాయపడాలి, ఇతరులకు సహాయం చేయాలి, వాళ్ళ కష్టాల్లో, బాధల్లో, సమస్త వాటిలో మనం పాలు పంచుకోవాలి. అది క్రియలు అంటే. అలాంటి క్రియలు లేకపోతే మన విశ్వాస జీవితానికి విలువ లేదు అని అర్థం. కాబట్టి నిర్జీవమైన క్రియలు ఇవన్నీ కూడా. ఏవి నిర్జీవమైన క్రియలు అంటే, క్రియలు లేకపోతే నీ విశ్వాసం నిర్జీవం అవుతుంది. అది వాక్య బోధ కావచ్చు, మందిరాలకు వెళ్ళడం కావచ్చు, కూడికలకు వెళ్ళొచ్చు, సువార్తలు చేయొచ్చు, ఏమి చేసినప్పటికీ కూడా క్రియలు లేకపోతే. కాబట్టి మనం పరిశీలించుకుందాం. మన విశ్వాస జీవితాన్ని ఒకవైపు రాసుకుందాం, క్రియలు ఒకవైపు రాసుకుందాం. ఎంత మన క్రియలు మన విశ్వాస జీవితానికి బలాన్ని చేకూరుస్తున్నాయి. మన క్రియలు ఏం క్రియలు చేస్తున్నావు నువ్వు ఇతరుల కొరకు? అంటే మందిరానికి వెళ్తే క్రియలు అవ్వవు, ఆరాధన చేస్తే క్రియ కాదు, ప్రార్థనలు క్రియ కాదు. ఇవి కాదు క్రియలు అంటే. దేవుడు చూపిస్తుంది ఇతరుల కోసం నువ్వేమి చేసావు నీ విశ్వాస జీవితంలో. నా విశ్వాస జీవితంలో మనం దేవుణ్ణి నమ్ముకొని ఎంతకాలమైంది, ఎంతకాలం ఇతరులకు ఏం చేశాం? ఒకసారి మనమే నెమరు వేసుకుందాం. మాటలతో తృప్తిపరచడం కాదు ఇతరుల వాళ్ళని. నేను చాలా వాళ్ళని తృప్తిపరుస్తున్నాను, మాటలతో వాళ్ళను ఎంతగానో వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాను, వాళ్ళని ఓదార్చుతున్నాను అంటాం మనం. మంచిదే, చాలా మంచిది, ఇవన్నీ మనం చేయాలి. క్రియలు ఏవి? దేవుని ప్రేమ, నేను మనుషుల లోకంలో ఎంతో ప్రేమిస్తున్నానని దేవుడు చెప్పాడు. కానీ ఆయన క్రియ ఏం చేశాడు? నీ కొరకు, నా కొరకు తన కుమారుని లోకానికి పంపించి తన కుమారుని ప్రాణ త్యాగం చేయించాడు. నీ కొరకు, నా కొరకు. అది క్రియ. నేను ప్రేమిస్తున్నాను అంటే సరిపోదు. నిన్ను ప్రేమిస్తున్నాను బ్రదర్ అంటే సరిపోదు. ఏంటి త్యాగం చేసావు నీ సహోదరుడి కోసం, నీ సహోదరి కోసం, ఇతరుల కోసం నీ త్యాగం ఏంటి? ఇతరుల కొరకు నువ్వు ఏం క్రియ చేసావు? క్రియలు కనుక లేకుండా ఆరాధనలు, ప్రార్థనలు, వాక్య బోధలు, మందిరాల్లో 24 గంటలు ఉండడం దేవుడు దాన్ని ఇష్టపడడు. వాటితో పాటు నీ క్రియలు ఉంటే నీ విశ్వాసానికి, నువ్వేదైతే దేవుని కొరకు పనిచేస్తున్నావో దానికి బలం చేకూరుతుంది. కాబట్టి విశ్వాసము, క్రియలు రెండు కూడా రెండు కోణాలు, నాణ్యానికి రెండు వైపులు ఉంటాయి. ఆ రెండు నువ్వు కలిగి ఉన్నట్లయితే, నేను కలిగి ఉన్నట్లయితే దేవుని రాజ్యానికి మనం పాత్రలు అవుతాం. కాబట్టి ఇక్కడ చాలా చక్కని మాటలు ఉంది. ప్రాణము లేని శరీరం ఎలాగో మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసమును మృతము. ఒకవేళ నీ క్రియలు లేకపోతే నీ విశ్వాసం మృతమే. కాబట్టి దేవుడు కోరుకుంటున్నది విశ్వాసం మాత్రమే కాదు, క్రియలను కోరుకుంటున్నాడు ఆయన. ఎందుకంటే ఆయన క్రియ చేశాడు నీ కొరకు, నా కొరకు, తన ప్రాణాన్ని అర్పించి సిలువలో. మరి మనం ప్రాణాలను అర్పించాల్సిన అవసరం ఇప్పుడు మనకు లేదు. కానీ మనల్ని మనం ప్రేమించుకుంటున్నట్టుగా ఇతరులను ప్రేమించాలి. అంటే ఇతరుల పట్ల ప్రేమ కలిగి ఉండాలి. ఇతరుల పట్ల ద్వేషము, అసూయ, మత్సరము ఈ నీ జీవితంలో ఉంటే నీ విశ్వాసం వ్యర్థమని నువ్వు గ్రహించాలి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు త్వరగా వస్తున్నారు. మరి నీవు సిద్ధమేనా? ప్రైజ్ ది లార్డ్.